హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శరత్చంద్రపై ఒట్టు వేసి మరీ నేను గగన్ గారి దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నాను నాన్న అని అందరి ముందు నిజం చెప్తుంది కదా. శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. శరత్చంద్రకి చాలా బాధేస్తుంది. కానీ చూడమ్మ భూమి, ఆఖరి ప్రశ్నగా అడుగుతున్నాను. నువ్వు ఆ గగన్ గారిని ప్రేమించాను అంటున్నావు కాబట్టి నా దగ్గర ఉంటావా, లేకపోతే ఆ గగన్ గాడి దగ్గరికి వెళ్ళిపోతావా? ఒకవేళ వాడి దగ్గరికి వెళ్తే నా దగ్గరికి రాలేవు. నా దగ్గర ఉంటే వాడిని మర్చిపోవాలి. నిర్ణయం నీదే. నేనా వాడా అని ఎమోషనల్గా అడుగుతూ ఉంటారు శరత్చంద్ర. ఇంకా భూమి పాపం శరత్చంద్ర వైపు చూస్తూ, నాన్న, గగన్ గారంటే నాకు ప్రాణం, కానీ మీరే నా లోకం. మీరు మీరు మీరే నాకు కావాలి. నేను గగన్ గారిని మర్చిపోతాను అని పాపం గగన్పై ఉన్న ప్రేమని చంపుకోవడానికి కూడా రెడీ అయిపోతుంది భూమి. శరత్చంద్ర తన దగ్గరే భూమి ఉంటుంది అని తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా చూసి అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూడమ్మా భూమి, నేను నిన్ను వారసురాలిగా స్వీకరించాలని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోతూనే ఉంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అని శరత్చంద్ర తన రూమ్లోకి వెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ని తీసుకువస్తారు. చూడమ్మ భూమి, ఈ ఆస్తి అంతా శోభాచంద్రది. ఈ ఆస్తి శోభాకి మాత్రమే చెందినది. దీనికి నేను కేవలం కాపలాదారుణ్ణి మాత్రమే. శోభాచంద్ర కన్న కూతురు నాకు, శోభాచంద్రకి ఉన్న కూతుర్ని నేను నా వారసురాలిగా ప్రకటించి తన పేరుపైనే ఈ ఆస్తి అంతా రాయాలి అనుకున్నాను. కానీ తను ఎక్కడుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు. తను ఎక్కడ ఉన్నా ఏం చేసినా, ఒకవేళ ఏమైనా సరే నువ్వే నా కన్న కూతురివి. నీ పేరుపైనే నేను ఈ ఆస్తిని రాస్తున్నానమ్మా అని లీగల్లీ ద డీడ్ విల్ బి అంటే మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. బావా, ఇదేంటి బావా, తను మన ఇంట్లో ఉంటుందని చెప్పి ఆస్తిని రాసేస్తావా బావా? అయినా ఎవరో తెలియని అని అంటుంది. శోభ గురించి తన కన్న కూతురు అని చెప్తున్నా. ఎందుకు అపూర్వ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అయినా భూమి ఎవరో కాదు. భూమి నా కన్న కూతురు. తను ప్రేమించిన వాడినే కాదనుకుందంటే తనకి నాపై ఎంత మర్యాద ఉంది, తను నా గురించి ఎంతలా ఆలోచిస్తుందో ఇక్కడే అర్థమవుతుంది. నువ్వింకేమీ మాట్లాడద్దు అపూర్వ. చూడమ్మా భూమి, ఇవాటి నుండి నువ్వే నా అసలైన వారసురాలివి. నువ్వు చదువురాని ఆ అమ్మాయిలాగా, నువ్వు ఏమీ తెలియని అమ్మాయిలాగా ఉండకూడదు. నీకోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాను. నిన్ను ఇంకా చదివిస్తాను. ఉన్నత చదువులు చదువుకునేలా చేస్తాను. ఒక కోటీశ్వరుని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను. నువ్వు బాధపడకమ్మా, బాధపడద్దు అని చెప్పి ఇంకలా లోపలికి వెళ్ళిపోతారనమాట శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇదేంటమ్మాయి, బాధపడాలో ఆనందపడాలో అర్థం కావట్లేదు. ఆ భూమి గగన్ దూరమయ్యారని బాధపడాలా, లేకపోతే ఆస్తంతా భూమికి కన్న కూతురని తెలియకపోయినా రాసిచ్చేశాడని హ్యాపీగా ఫీల్ అవ్వాలో నిజంగా అర్థం కావట్లేదమ్మాయి అని అంటుంది గోరింటాక్ పిన్ని. ఇంకా భూమి అపూర్వ దగ్గరికి వచ్చి కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. అపూర్వ మాత్రం కవర్ చేసుకుంటూ, చూసావా ఈ అపూర్వ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైందా? నిన్ను ఆ గగన్ గాడిని శాశ్వతంగా కలవనివ్వకుండా చేశాను. ఇకపై నీకు ఎలాంటి ప్రేమించిన వాడు దక్కలేదని జీవితాంతం పశ్చాత్తాపం ఉంటూనే ఉంటుంది అని అంటుంది అపూర్వ. ఏంటి, నన్ను గగన్ గారిని నువ్వు వేర్వేరు చేశావా అని నువ్వనుకుంటే సరిపోతుందా అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. అంటే ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటుంది నక్షత్ర. ఏయ్ సైడ్ క్యారెక్టర్, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. బాగుంది అపూర్వ, చాలా బాగుంది. బాగా ప్లాన్ చేశావు. నాన్న ముందు నన్ను బాగా ఇరికించావు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అపూర్వ,
తప్పొప్పులనేవి నీకు నాకు కంటికి కనిపించే మనుషులకి కాకుండా కంటికి కనిపించని దేవుడికి కూడా తెలుస్తుంది. ఏ విధంగా అయితే మా అమ్మని బ్రతికుండగానే సజీవ దహనం చేసి ఆస్తిని లాక్కోవాలనుకున్నావో అదే ఆస్తి ఇప్పుడు తిరిగి తిరిగి నా చేతుల్లోకి వచ్చింది. రేపటి నుండి నీ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది అపూర్వ. ఇకపై తీస్తా, లెక్కలన్నీ బయటికి తీస్తా. నువ్వు ఏమేం చేశావో, ఎన్నెన్ని కుట్రలు చేశావో, నాన్నకి ఇంకా దగ్గరగా ఉంటూ నీ నిజస్వరూపం మొత్తాన్ని బయట పెడతా. బయట పెట్టి ఈ ఇంట్లో నుండి నిన్ను గెంటించి గగన్ గారిని నాన్నకి దగ్గర చేస్తా. ఇదే నేను వేసే ప్లాన్. ఏంటి, నాన్న అలా చెప్పగానే గగన్ గారిని మర్చిపోయి వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా? నో వే, అలా ఎప్పటికీ జరగదు. చూడు, నేను గగన్ గారు వేరు కాదు, ఒక్కటే. మా మనసులు ఒక్కటే. నేను గగన్ గారిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాబట్టి, ఆయన నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా మేము కలిసే తీరుతాం. గగన్ గారు ఈ ఇంటి అల్లుడిగా వస్తారు. అప్పుడు నువ్వు బయటికి వెళ్ళి రోడ్డు సైడ్ కూర్చొని అడుక్కుంటూ ఉంటావు. ఇలా చేయకపోతే నా పేరు భూమి శరత్చంద్రే కాదు అని చెప్పి ఇంకా భూమి ఛాలెంజ్ చేసి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. అప్పుడే కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి వస్తారు. ఏంటి అపూర్వ, నువ్వు మార్నింగ్ ఏదో ఛాలెంజ్ చేసినట్టున్నావు? ఓ, గుర్తు చేయమంటావా? సరే, గుర్తు చేస్తాను. చూడు, భూమిని ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అని అన్నావు. ఒకవేళ అలా గెంటేలా జరగకపోతే నాపై నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని అన్నావు. గుర్తుందా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా? భూమిని నువ్వు కాదు కదా ఎవ్వరూ బయటికి పంపించలేరు. భూమి శరత్చంద్ర గారికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇంక నీ బండారం బయటపడ్డానికి ఎక్కువ సమయం పట్టదు అపూర్వ. నన్ను కొట్టడం అంటావా? నేనదంతా పక్కకి పెట్టేశాను. ఎందుకంటే ఆయన నీపై గుడ్డి నమ్మకంతో కొట్టారు, నాపై కోపంతో కాదు. నీ గురించి నిజస్వరూపం ఆయన తెలుసుకున్న తర్వాత ఆయనే వచ్చి నాకు సారీ చెప్తారు. ఆ విషయం నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. నోట్లో నాలుక లేని వీడికి కూడా మాటలు వస్తున్నాయి. ఇదంతా నిజమేనా? ఒకవేళ భూమి నా గురించి ఏ విషయమైనా బయట పెడితే బావ ఖచ్చితంగా నేను ఇంట్లోండి గెంటేస్తాడు. లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే నక్షత్ర మాత్రం రూమ్లోకి వెళ్ళి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అమ్మాయి, ఏంటమ్మాయి, పిచ్చెక్కిందా నీకు అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. నువ్వు ఊరుకో గోరింటాకు. ఆ గగన్ బావని భూమి ప్రేమిస్తుందంట, కానీ ఇప్పుడు ప్రేమించలేదు. ఇంకా నాకు బావకి మధ్యలో ఎవ్వరు ఉండరు కదా. మమ్మీ చెప్పు, బావకి నాకు ఎప్పుడు పెళ్లి ఫిక్స్ చేస్తావు అని అడుగుతుంది నక్షత్ర. ఏంట నువ్వు, అన్ని కోట్ల ఆస్తి తన పేరు మీద రాసిన నీకు బాధ లేదా అని అంటుంది అపూర్వ. అబ్బా, ఆస్తి తెలుసు కదా మామ్, మనకి ఎన్నో కోట్లున్నాయి. అయినా డాడీకి నేనే కన్న కూతుర్ని కాబట్టి కోర్టులో కేసు వేసినా ఆస్తి నాకే వస్తుంది. అది ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు. ముందు గగన్ బావుకి నాకు పెళ్ళెప్పుడు ఫిక్స్ చేస్తావు? అత్తయ్యని వెళ్ళి అడిగావా? అత్తయ్య ఏమన్నారు అని అంటుంది నక్షత్ర. అమ్మాయి, నువ్వు కొన్ని రోజులు దీంతో మాట్లాడకుండా ఉండడమే మంచిది. రా వెళ్దామని ఇంకా అపూర్వని పక్కకు తీసుకువచ్చేస్తుంది గోరింటాకు పిన్ని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి రెడీ అయి కిందకి వస్తుంది. శరత్చంద్ర భూమి, అమ్మ భూమి అని పిలుస్తూ ఉంటారు. ఏంటి నాన్న అని అడుగుతుంది భూమి. భూమి, మనం బయటికి వెళ్ళాలమ్మా. మనం కొత్తగా బిడ్ చేసిన కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్ట్ ఉంది కదా, ఇవాళ దానికి శంకుస్థాపన జరుగుతుంది. నా వారసురాలిగా నేను నిన్నే తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. నువ్వే అక్కడికి వచ్చి పూజ చేయాలి. రా బయలుదేరదాం అని అంటారు శరత్చంద్ర. వెళ్దాం నాన్న అని వస్తూ ఉంటుంది భూమి. భూమి, నేను నీకొకటి చెప్పచ్చా? చూడమ్మా భూమి, ఇకపై నువ్వు ఈ శరత్చంద్ర శోభాచంద్రల వారసురాలివి. నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుంటే మనకి బాగానే ఉంటుందమ్మా, కానీ సమాజంలో కూడా నా కూతురు అంటే
వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కాబట్టి ఇది కాకుండా మంచి మంచి చూడీదార్ కానీ లేకపోతే మంచి డ్రెస్ వేసుకొని రమ్మా అని చెప్తారు. "ఆ, అలాగే నాన్న" అని లోపలికి వెళ్ళి ఇంకా చుడీదార్ వేసుకొని నీట్గా క్లాసీగా రెడీ అయి వస్తుంది భూమి. ఇప్పుడు చూడడానికి మహాలక్ష్మిలా ఉన్నావు అపూర్వ, భూమికి దిష్టి తీ అని అంటారు. ఇంకా భూమికి తన చేత్తోనే దిష్టి తీస్తూ దిష్టంతో నీకే తగలాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. "నువ్వెన్ననుకున్నా నాశనం అయ్యేది నువ్వే మమ్మీ" అని చెవిలో చెప్తుంది భూమి. వస్తాను పిన్ని, వస్తాను, రండి నాన్న వెళ్దామని చెప్పి ఇంకా అలా వాళ్ళనైతే తీసుకువెళ్తారు. కరెక్ట్గా ఈ శరత్చంద్ర వాళ్ళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పక్కనే భూమి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఏదైతే గగన్ ఉందో ఇంకా గగన్ కూడా శంకుస్థాపన చేయడానికి కరెక్ట్గా అప్పుడే వస్తారు. గగన్ భూమి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది, గగన్ కూడా భూమి వైపు చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న శరత్చంద్ర వైపు చూస్తూ గగన్కి చెర్రీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా చెర్రీ అలా చెప్పడం, మన నాన్నని కొట్టాడు అయినా నీకు కొంచెం కూడా చలనం లేదా అని చెప్పిన మాటలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు గగన్. ఇంకా భూమి, "అమ్మా భూమి, నువ్వు నా అదృష్టానివి కాబట్టి నీ చేత్తోనే శంకుస్థాపన చేయమ్మా" అని ఇంకా భూమి చేత్తోనే మొత్తం ఇంకా శంకుస్థాపన అయితే చేపిస్తూ ఉంటారు శరత్చంద్ర. ఇంకా వర్కర్స్ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అదంతా చూస్తూ గగన్ ఇంకా ఫీల్ అవుతూ ఉంటారు. "నాన్న, నేను ఒకసారి గగన్ గారితో మాట్లాడి వస్తాను. అంటే ఎలాంటి వాళ్ళనైనా శత్రువునైనా నవ్వుతూ పలకరించాలంటారు కదా. నేను ఉద్యోగం మానేశానన్న విషయం ఆయనతో చెప్పాలి నాన్న" అని అంటుంది. "దీనికి నువ్వెందుకమ్మా వెళ్ళడం, నేనే వెళ్ళి చెప్తాను. చూడు గగన్" అని పిలుస్తారు శరత్చంద్ర. "ఏంటి" అని అంటాడు గగన్. "నిన్నటి వరకు నా కూతురు తెలుసో తెలియకో నీ దగ్గర పిఏగా జాయిన్ అయింది. కానీ ఇప్పుడు తను నీ దగ్గర పిఏగా పనిచేయడం మానేస్తుంది. రామ్మ భూమి" అని చెప్పి ఇంక తీసుకువెళ్తూ ఉంటారు శరత్చంద్ర. "హలో మిస్టర్ శరత్చంద్ర, ఏంటి వచ్చావు, మానేస్తుందని చెప్పావు, వెళ్ళిపోతున్నావు, ఇదేనా పద్ధతి" అని అడుగుతారు గగన్. "ఏయ్ ఏంట్రా, ఏంటి నువ్వు పద్ధతుల గురించి మాట్లాడుతున్నావు" అని అంటారు శరత్చంద్ర. "నీకు తెలీదు కాబట్టి నేను చెప్తున్నాను శరత్చంద్ర. భూమి నా దగ్గర పిఏగా వర్క్ చేస్తుంది. 3 years అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ని వయలేట్ చేసి తను వెళ్తే భారీగా తను కాంపెన్సేషన్ కట్టాల్సి వస్తుంది. తను కట్టదు కాబట్టి తను నా దగ్గర ఖచ్చితంగా పని చేయాల్సి వస్తుంది" అని అంటారు గగన్. "రేయ్ ఎంతరా, ఎన్ని కోట్లురా, నీ మోహాన్ని విసిరి కొడతాను, చెప్పు ఎంత ఇవ్వాలి" అని అడుగుతారు శరత్చంద్ర. "అన్ని పనులు డబ్బులతోనే అవ్వవు మిస్టర్ శరత్చంద్ర" అని అంటారు గగన్. "నాన్న, ఎందుకు నాన్న గొడవ పడుతున్నారు" అని అంటుంది భూమి. "నువ్వు వాగమ్మా, వాడు నా ఈగోని హర్ట్ చేస్తున్నాడు. చెప్పు ఏం చేయాలరా, ఏం చేస్తే నువ్వు నా కూతుర్ని వదిలేస్తావురా" అని అంటారు శరత్చంద్ర. సారీ చెప్పాలి. నాకు కాదు, మీ ఇంట్లో 25 ఏళ్ళుగా గొడ్డులా కష్టపడుతూ పగలనక రాత్రనగా పనిచేస్తూ మీ బిజినెస్లన్నీ చూసుకుంటూ మీ ఇంట్లో పేరుకు అకౌంటెంట్గా, కేవలం నామమాత్రానికి బామ్మర్తిగా, కానీ పనివాడి కంటే హీనంగా బ్రతుకుతున్నాడే కృష్ణప్రసాద్, అతనికి నువ్వు సారీ చెప్పాలి. అప్పుడే నేను ఈ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తాను. లేకపోతే నీ పరువుని కోర్టుకి లాగుతాను" అని అంటారు గగన్. "ఏంటి" అని శరత్చంద్ర వెళ్ళబోతుంటే, "నాన్న, మీరు మావయ్యని కొట్టారా" అని అంటుంది భూమి. "అది కాదమ్మా భూమి, ఆ కృష్ణప్రసాద్ అపూర్వ గురించి తప్పుగా మాట్లాడాడు, అందుకే కొట్టాల్సి వచ్చింది" అని అంటారు. "నాన్న, ఇదేంటి నాన్న, మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. మావయ్య మనకి ఎంతలా సేవలు చేశారో మీకు తెలుసు కదా నాన్న. అలాంటిది ఆయన కొట్టడానికి మీకు చెయ్యలా వచ్చింది నాన్న. మీరు ఏ విషయమైనా అన్నిసార్లు ఆలోచిస్తారే, ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించలేదు? గగన్ గారు చెప్పారని కాదు, నేను మీ కూతురిగా నేను కోరుకుంటున్న మొదటి కోరిక
మీరు మావయ్యకి సారీ చెప్పాలి నాన్న అని అంటుంది భూమి. చూడమ్మా భూమి, ఈ శరత్చంద్ర ఎప్పుడూ ఎవరికి తల వంచలేదు. కానీ నువ్వు నన్ను అడుగుతున్న మొదటి కోరిక కాబట్టి చెప్తాను అని ఇంటికి బయలుదేరుతారు శరత్చంద్ర అండ్ భూమి. ఇంకా శరత్చంద్ర కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ అని పిలుస్తూ ఉంటారు. అపూర్వ, ఏంటి బావా శంకుస్థాపన చెప్పావు, కృష్ణప్రసాద్ని పిలుస్తున్నావు, మళ్ళీ ఆ కేపీ ఏదైనా కోట్లు దొంగతనం చేశాడా అని అడుగుతుంది అపూర్వ. ఇంకా కోపంగా చూస్తూ ఉంటారు శరత్చంద్ర. కృష్ణప్రసాద్ అని పిలుస్తారు. ఏంటి ఏంటి బావగారు, ఎందుకు పిలిచారు అని అడుగుతారు కృష్ణప్రసాద్ శరత్చంద్రని. నిన్న అనుకోకుండా ఆవేశంగా నీపై చేసుకోవాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. ఈ విషయంలో నేను తొందరపడ్డాను, నిన్ను క్షమించమని అడుగుతున్నాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా శరత్చంద్ర సారీ చెప్పినందుకు షాక్ అయిపోతుంది. అపూర్వ అండ్ చెర్రీ, కృష్ణప్రసాద్ అందరూ షాక్లో ఉండిపోతారు. భూమి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అపూర్వ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఇది అన్నీ అన్నంత పనే చేస్తోంది అని ఇంకా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.